టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోని వరుస పెట్టి సినిమాలు తీసే హీరో ఒక్కడంటే ఒక్కడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అవ్వండి గ్యాప్ లేకుండా ఒకటేసారి 3 సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరి ప్రభాస్ సినిమాలు లైన్ గా అయితే చాలానే ఉన్నాయి. మరి ఏ సినిమా తర్వాత ఏది రిలీజ్ అవుతుందో లైన్ అప్ ఒకసారి చూసేద్దాం. మొదట ప్రభాస్ నుండి రాజాసాబ్ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ సీజీ వర్క్ ఎక్కువగా ఉండటంతో డిలే అవుతుంది. ఇక రాజాసాబ్ తర్వాత ఫౌజీ. ఈ మూవీని హను డైరెక్ట్ చేస్తుండగా వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుంది. ఇప్పటికే 2 షెడ్యూల్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లోనే ఉన్నాడు. ఇక ఫౌజీ తర్వాత స్పిరిట్. ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తుండగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. స్పిరిట్ తర్వాత కల్కి పార్ట్ 2. ఈ మూవీ కల్కి 2898 AD సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉండగా మొదట అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునేలతో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్ లో నిర్మిస్తున్నారు. ఇక కల్కి 2 తర్వాత సలార్ 2. సలార్ 2 సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ కంప్లీట్ చేశాక సలార్ 2 ను మొదలు పెట్టబోతున్నారు. మరి డ్రాగన్ డిలే అయితే సలార్ 2 కూడా డిలే అవుతుంది. ఇక ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో బ్రహ్మ రాక్షస మూవీని కూడా లైన్ లో పెట్టేశాడు. ఈ మూవీ లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ తో ఒక మూవీ కన్ఫర్మ్ అవ్వింది. అయితే ఇన్ని మూవీస్ లో ఏ మూవీ షూటింగ్ ఎలా ఉంటుందో కానీ ఖచ్చితంగా షఫుల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని సినిమాలను లైన్ లో పెట్టిన ఏకైక హీరో ప్రభాస్ అనే చెప్పాలి. మరి ప్రభాస్ లైనప్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్నో ఇలాంటి మూవీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మూవీ మహల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మూవీ మహల్ ఛానల్ సపోర్ట్ చేయండి.